బ్రేకింగ్ న్యూస్. చావు దెబ్బతింటున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత్ పై దాడులకు తెగబడుతోంది. జమ్మూ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసింది పాకిస్తాన్. జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గరకు 8 మిసైల్స్ దూసుకొచ్చాయి. పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టింది భారత ఆర్మీ. పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసింది. జమ్మూలో 7 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. జమ్మూ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆపేశారు. అక్కడి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు ఆర్మీ అధికారులు. పాకిస్తాన్ ప్రయోగించిన 8 మిసైల్స్ ను భారత్ ఎయిర్ డిఫెన్స్ కు చెందిన S-400 సిస్టమ్ కూల్చివేసింది. రెటిక చావు దెబ్బతింటున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత్ పై దాడులకు తెగబడుతోంది. జమ్మూ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసింది పాకిస్తాన్. జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గరకు 8 మిసైల్స్ దూసుకొచ్చాయి. పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టింది భారత ఆర్మీ. పలు చోట్ల పాక్ డ్రోన్లను కూడా కూల్చివేసింది. జమ్మూలో 7 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. జమ్మూ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను ఆపేశారు. జమ్మూలో సైరన్లు మోగాయి. అక్కడి ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు ఆర్మీ అధికారులు. పాకిస్తాన్ ప్రయోగించిన 8 మిసైల్స్ ను భారత ఎయిర్ డిఫెన్స్ కు చెందిన S-400 సిస్టమ్ కూల్చివేసింది. రైట్గా జమ్మూ వ్యాప్తంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే జమ్మూలో మొత్తం కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ చేసిన పాక్ దాడులను, డ్రోన్ దాడులను కూడా జమ్మూ భారత ఆర్మీ ఇప్పటికే తిప్పికొట్టింది. దీనికి సంబంధించి S-400 సిస్టమ్ పాక్ డ్రోన్ దాడులను కూల్చివేసింది. ఎప్పటికప్పుడు భారత ఆర్మీ పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రతీకార దాడులకు మాత్రమే భారత్ పాల్పడుతోంది అంటూ కూడా ఇప్పటికే రక్షణ శాఖ, విదేశాంగ శాఖ ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే పాక్ దాడి చేస్తేనే ప్రతి దాడి మాత్రమే చేస్తున్నాం, ఎక్కడ కూడా సామాన్యుల పౌరులని లక్ష్యంగా చేసుకోవట్లేదు అని కూడా చెప్పింది. అయితే పాకిస్తాన్ మాత్రం భారత సైనిక స్థావరాలను, అలాగే సివిలియన్స్ ను అందరినీ టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతోంది. ఎన్ని దాడులు చేసినప్పటికీ, ఎంత లాస్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ప్రస్తుతం జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ దాడి చేస్తోంది. దీనికి ప్రతిదాడిగా భారత్ తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన డ్రోన్ దాడులను భారత ఆర్మీ ఎప్పటికప్పుడు కూడా తిప్పికొడుతుంది. ఇప్పటికే లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా భారత ఆర్మీ కూల్చివేసింది. పాక్ అయినా కూడా కవ్వింపు చర్యలకు దిగుతూ దాడులకు చేస్తూనే ఉంది, దాడులకు తెగబడుతూనే ఉంది. పాక్ దగ్గర అంత బలం లేకపోయినప్పటికీ కూడా దాడి చేయడానికి వెనక్కి తగ్గట్లేదు. భారత్ కూడా అంతే స్థాయిలో ఇప్పటికే వార్నింగ్స్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ ఎంత తీవ్రతతో దాడి చేస్తే అంతే తీవ్రతతో భారత్ కూడా తిప్పికొడుతుంది అని ఇప్పటికే రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్మీ కూడా దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ ఎలాంటి దాడి చేసినా సరే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, ఎప్పటికప్పుడు దాన్ని తిప్పికొడతామని చెప్పి ప్రకటిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా జమ్మూ టార్గెట్గా ప్రస్తుతం దాడులకు తెగబడుతోంది. డ్రోన్ దాడులను కూడా పాకిస్తాన్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి భారత ఆర్మీ ఇప్పటికే ఆ డ్రోన్ దాడిని తిప్పికొట్టింది. లాహోర్లో జరిగిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, S-400 సిస్టమ్ని కూల్చివేసింది. బాల్కోట్, రాజస్థాన్, గుర్దాస్పూర్ పై మిసైల్ అటాక్కి ప్రయత్నించింది పాకిస్తాన్. मम्मी ये क्या हो रहा है?